హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశంలోని ప్రజలు ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తారు. ఇక్కడి ప్రజలందరూ చాలా ధనవంతులు, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ దేశంలో చిన్న పెద్ద ఆడ మొగ అని తేడా లేకుండా మద్యాన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇంకా ఈ దేశంలోని మనుషులు చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీలలో ఒకటిగా పిలువబడే డెన్మార్క్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో డెన్మార్క్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. డెన్మార్క్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. ఈ దేశానికి ఒక వైపున ఉత్తర సముద్రం, మరొక వైపు బాల్టిక్ సముద్రం ఉన్నాయి. ఈ దేశం మొత్తంలో 406 ద్వీపాలు ఉన్నాయి. కానీ ఇందులోని 89 ద్వీపాలలో మాత్రమే మనుషులు నివసిస్తున్నారు. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం 171 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. ఈ దేశానికి సరిహద్దులుగా స్వీడన్, నార్వే, జర్మనీ దేశాలు ఉన్నాయి. డెన్మార్క్ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 60 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 115వ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభాలో 89% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే కేవలం 11% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 42,900 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జెండా కలిగిన దేశం ఈ డెన్మార్క్. ఈ జెండా 13వ శతాబ్దం ఏడీ నాటిది. కానీ జూన్ 15, 1929 నుండి ఉనికిలోకి వచ్చిందని చెబుతూ ఉంటారు. అయితే ఇది అధికారికంగా మాత్రం 1625లో జాతీయ జెండాగా గుర్తించబడింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ దేశ ప్రజల జీవన విధానం గురించి. ఇక్కడి ప్రజలు రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. అది ఎంతలా అంటే ఇక్కడి రోడ్లపై ఎంత రాత్రి వేళలో అయినా ఎదురుగా ఎటువంటి వెహికల్స్ లేకున్నా కూడా గ్రీన్ లైట్ పడేంత వరకు ఎవరు కూడా సిగ్నల్స్ ని క్రాస్ చేయరు. అంత డిసిప్లిన్ గా ఉంటారు వీరు. అక్కడి ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పెట్టినా కూడా వారు వాటిని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇక్కడి మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ దేశంలో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడి అమ్మాయిలు అబ్బాయిలు 25 సంవత్సరాల వయసు వరకు పెళ్లి చేసుకోకపోతే వారి 25th బర్త్డే రోజున వారి మీద దాల్చిన చెక్క పౌడర్ ని చల్లుతారు. ఒకవేళ 30 సంవత్సరాల వయసు వరకు కూడా వారు పెళ్లి చేసుకోకపోతే వారి 30వ బర్త్డే రోజున వారి మీద మిరియాల పౌడర్ ని చల్లుతారు. ఇది వినటానికి చాలా ఫన్నీగా ఉంది కదూ. నేను ముందే చెప్పా కదా ఇక్కడి ప్రజలు చాలా సరదాగా ఉంటారు అని. ఇక ఈ దేశంలోని ప్రజలు ఎక్కువగా కార్లని ఉపయోగించరు, సైకిల్నే ఎక్కువగా వాడతారు. ఇంట్లో కారు ఉన్నా కూడా వీరు మాత్రం సైకిల్ మీదే బయటకు వెళ్తారు. అందుకే ఈ దేశంలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వీరు ప్రతిరోజు సైక్లింగ్ తో పాటు ఎక్సర్సైజ్ ని కూడా క్రమం తప్పకుండా చేస్తారు. ఈ కారణం చేతనే వీరు చాలా హెల్దీగా, చాలా ఫిట్ గా ఉంటారు. ప్రపంచంలోనే ప్రధాన మత్స్యకార దేశాలలో ఒకటైన డెన్మార్క్ అధికంగా చేపలు పట్టడం వల్ల ప్రస్తుతం ఆ దేశం ఆక్వాకల్చర్ సంక్షోభంలో ఉంది. ఈ పరిశ్రమ స్థిరంగా ఉండటానికి నిర్దిష్టమైన కొన్ని జాతుల చేపలు పట్టడంపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఇక డెన్మార్క్ పంది మాంసాన్ని ఉత్పత్తి చేయటంలో ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉంటుంది. ఇక ఇక్కడి ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే వీరు మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. ప్రపంచం మొత్తంలో పంది మాంసాన్ని ఎక్కువగా తినేది డెన్మార్క్ లోనే. అంతేకాదు వీటితో పాటు బీర్ ని ఎక్కువగా తీసుకుంటారు. చిన్న పెద్ద ఆడ మొగ అని తేడా లేకుండా అందరూ కూడా బీర్ ని చాలా ఇష్టంగా తాగుతారు. వీకెండ్ వచ్చిందంటే చాలు అక్కడి పబ్లు, రెస్టారెంట్లన్నీ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. డెన్మార్క్ దేశం యొక్క అధికారిక భాష డారిష్. ఇంకా ఇక్కడ రెండవ ప్రధానమైన భాష ఇంగ్లీష్. ఇక్కడి పిల్లలకు చిన్నప్పటి నుండే ఇంగ్లీష్ ని కూడా నేర్పిస్తారు. ఈ దేశం యొక్క రాజధాని కోపెన్హాగన్. అలాగే ఈ దేశంలో క్రైస్తవ మతం ఆధిపత్య మతంగా ఉంది. ఇక్కడి 80% ప్రజలు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని డానిష్ క్రోన్ అని అంటారు. ఇది ఒకటి మన కరెన్సీలో 13 రూపాయలతో సమానం. ఇక ఈ డెన్మార్క్ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
వీరు అనవసరంగా ఇతరుల విషయాలు అసలే జోక్యం చేసుకోరు. ఇంకా ఈ దేశంలో డబ్బుకి ఏమాత్రం కొదవ ఉండదు. ఇక్కడ జాబ్ చేసే వారికి చాలా హై సాలరీస్ ఉంటాయి. వాటితో వారు లగ్జరీ లైఫ్ ని గడిపేస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలోని హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కానీ ఫ్రీనే. అంతేకాదు ఇక్కడి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా బుక్స్ దగ్గర నుండి మొదలు పెడితే వారి ఫీజుల వరకు అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. అక్కడి ప్రజలు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా ట్యాక్స్ కడతారు. అంతే, మిగతా ఖర్చులన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇలాంటి అద్భుతాలు జనాభా తక్కువగా ఉన్న దేశాలలో మాత్రమే సాధ్యమవుతాయి. ఇక డెన్మార్క్ లో ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని హగ్ చేసుకుంటే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం. ఈ డెన్మార్క్ దేశంలోని బీర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. అంతేకాదు గత 150 సంవత్సరాలుగా ప్రపంచానికి బీర్ రుచిని చూపిస్తున్న కార్ల్స్బర్గ్ కంపెనీ ఈ దేశానికి చెందిందే. అంతేకాదు టుబర్గ్ బీర్ కూడా ఇక్కడిదే. ఇక ఈ దేశంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. సంవత్సరంలో దాదాపు 160 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. ఈ దేశంలోని ప్రజలందరికీ స్విమ్మింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడి పిల్లలకు చిన్నప్పటి నుండే స్కూల్లో క్లాసులు ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రత్యేకంగా స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. దాంట్లో వారు పాస్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే కోపెన్ హగన్, ఇది ఈ దేశం యొక్క రాజధాని. ఇక్కడి టోవోలీ గార్డెన్, కోపెన్ హగన్ పోర్ట్, ఈ సిటీకి దగ్గరలో ఉన్న కాన్బర్గ్ కోట వంటివి ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. దక్షిణ భాగపు సముద్ర తీర ప్రాంతం. ఈ దేశానికి వచ్చే పర్యాటకులు తప్పకుండా చూడదగ్గ ప్రదేశం ఇది. అలాగే దీని చుట్టూ ఉన్న ఐలాండ్స్, ఇసుక దిబ్బలు, పర్వతాలు చూడటానికి ఎంతో కనువిందు చేస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా డెన్మార్క్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.